హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు A&M కిచెన్. ఈ రోజు నుంచి మన ఛానల్ పేరు A&M ఫుడ్ అండ్ లైఫ్ అండి. సో ఈ ఛానల్లో ఇక నుంచి రెగ్యులర్గా నా హౌస్ రిలేటెడ్ వీడియోస్ కానీ, నా డైలీ వ్లాగ్స్ కానీ అండ్ గార్డెన్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో కూడా నా గార్డెన్ టూర్ చేస్తున్నానండి. టు స్టార్ట్ విత్ ఇది డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇదండి బయట నుంచి మన హౌస్ వ్యూ ఇట్లా ఉంటుంది. సో బయట కొన్ని డెకరేషన్ ప్లాంట్స్ అయితే పెట్టాను అండ్ పామ్ ట్రీస్ ఇట్లాంటివి పెట్టాను. సో ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు అండి, తీగ. ఇది బయట సైడ్ వేసాను. సో ఇప్పుడు తీగలన్నీ వస్తున్నాయి కదా, మంచిగా పూలు అవి పూస్తున్నాయి కూడా. సో దీన్ని లోపల మనకి విరజాజి పందిరి ఉందండి, ఆ పందిరి మీదకి మళ్ళించాలి. త్వరలోనే అది కూడా చేస్తాను. ఇవి వచ్చేసి ఇవన్నీ డెకరేటివ్ ప్లాంట్స్ అండి, క్రోటన్స్. ఎడీనియమ్స్ చూసారా ఎంత మంచి డార్క్ పింక్ కలర్ ఎడీనియం అండి. ఇది వచ్చేసి మళ్ళీ డెకరేటివ్ ప్లాంట్. దీన్ని మనం చక్కగా షేప్ చేసుకోవచ్చు, ట్రిమ్మింగ్ అది చేసుకొని. ఇది మనకి లైనింగ్ కి యూజ్ చేస్తారండి ఈ మొక్కలు. కుక్కలన్నీ అందులోకి దూరి వాటిని తొక్కేసి పాడు చేసేసినాయి. సో త్వరలోనే దీనికి ఫెన్సింగ్ కూడా వేయించాలి. ప్రస్తుతానికి ఇట్లాగా అడ్డం పెట్టాము, బట్ అది ఆగటం లేదు. సో ఇక్కడంతా ఇట్లాగా డెకరేటివ్, మధ్యలోది పామ్ వెరైటీ అండి అది కూడా. సో బయట అంతా ఇట్లా అన్నమాట. ఇది వచ్చేసి దేవగన్నేరు మొక్క అండి. ఇది కొంచెం కాస్ట్ పడింది నాకు, ఆల్మోస్ట్ 900 ఏమో తీసుకున్నారు ఈ మొక్కకి. సో ఇట్లాంటివి ఒక 2 మొక్కలు మెయిన్ ఎంట్రన్స్ కి అటొకటి ఇటొకటి పెట్టామన్నమాట. కొంచెం పెద్ద సైజ్ సిమెంట్ కుండీల్లో పెట్టాము. దీనికి ప్రస్తుతానికి ఫ్లవర్స్ అయితే లేవండి, కానీ మొన్నటి వరకు సమ్మర్ అన్ని రోజులు పింక్ ఫ్లవర్స్ అయితే పూసినాయి అనమాట, దేవగన్నేరు పూలు. సో అది చూసారా మొగ్గలు అనమాట అవి. ఆ సీజనల్ గానే పూస్తాయి అనుకుంటా. నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే ఇదంతా కిందంతా పార్కింగ్ ఏరియా అండి. సో ఈ పార్కింగ్ ఏరియాలో ఒక సైడ్ కి ఇట్లా స్టెప్స్ ఉన్న ఐరన్ స్టాండ్ పెట్టేసి అందులో కుండీలు పెట్టి మొక్కలు పెట్టాము. ఇది తెలుసు కదా, బిళ్ళగన్నేరు రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, కానీ చూడడానికి చాలా అందంగా ఉంది కదా, అందుకే పెట్టాను. ఇది నార్మల్ గన్నేరు అనమాట. ఇక్కడ ఇంకా కొంచెం ఎడీనియమ్స్ అవి పెట్టాను. ఇది లైట్ పింక్ కలర్ ఎడీనియం. ఇది నిన్నే ప్లాంట్ చేసామండి, కోడిపుంజుది మొక్క అండ్ చామంతి మొక్కలు ఇవన్నీ నిన్ననే ప్లాంట్ చేసాము. గ్లాడియోలస్ అండి ఇది కూడా మంచిగా వస్తాయి ఫ్లవర్స్. ఇది చూసారా నిత్యమల్లె అంటారు దీన్ని. సో హెడీనియం లో కలిసి పెరుగుతుంది అనమాట నిత్యమల్లె. సో కిందంతా మనకి పార్కింగ్ ఏరియాలో ఇట్లా చుట్టూతా మొక్కల కోసం ఇట్లా కట్టించాము. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. సో ఇదన్నమాట. వాడు మా చోకోగాడు చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి డ్రెస్సినియా అంటారు దీన్ని. ఇది చూసారా, ఇది వచ్చేసి మనకి డబల్ రాధా మనోహరం అండి. గుత్తులు పూలు పూస్తాయి చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇది కూడా డబల్ షేడ్ లో వచ్చేసింది, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ షేడ్ లో వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదకి అల్లిస్తున్నాను. సో ఇగో తాడులు అవి కట్టాను కదా, సో చిన్నగా అల్లుకుంటుంది. త్వరలో బాల్కనీ మీదకి వచ్చేస్తుంది అనమాట ఇది కూడా. నెక్స్ట్ ఇవన్నీ క్రోటన్స్ అండి. ఇది లిల్లీ, ఇయర్లీ ట్వైస్ ఒక పింక్ పెద్ద 2 లిల్లీలు పూస్తుందండి, సూపర్ ఉంటుంది చూడడానికి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్, ఇంకొక స్నేక్ ప్లాంట్. ఇవన్నీ క్రోటన్స్ అండి, వరుసగా క్రోటన్స్ పెట్టాను. ఇది కూడా యాంథోరియం ఏదో అంటారు దీన్ని. ఇవన్నీ క్రోటన్స్ అండి, స్నేక్ ప్లాంట్, లిల్లీస్ ఇవన్నీ ఇట్లా పెట్టాను అనమాట వరుసగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఆకుకూరలు వేసాము. ఈ పక్కన కూడా బెడ్ ప్రిపేర్ చేసి దీని మీద కూడా తోటకూర ఏదో చల్లినట్టుంది. ఇవన్నీ చల్లినాయి కానీ పాలకూర సరిగా రాలేదండి, మళ్ళీ చెయ్యాలి ఇది. వెనకాల చూసారా గోంగూర, మనం కొన్ని తెచ్చుకున్న గోంగూర కాడల్ని కుండీలో పెట్టించింది మమ్మీ. సో అవి ఆకులు వచ్చినాయి, అవి కోసేసుకొని ఆకుకూర పప్పు కూడా చేశాను. ఇది కూడా అంతే, కొత్తిమీర కూడా జస్ట్ అలాగా మనకి కొన్న వాటిలో రూట్స్ ఉంటాయి కదా, అవి నాటితే బతికింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇక్కడ ఒక జామ మొక్క అండి, పడి మొలిచింది. జామ మొక్కలు అయితే మన ఇంట్లో ఒక 5-6 ఉన్నాయండి. ఇవన్నీ లిల్లీస్ వరుసగా పెట్టాను.
ఇదిగోండి శంకు పూల చెట్టు కూడా మీరు ఎక్కడ చూసినా, నేను ఇది ఒక్కటి పెట్టానండి, ఇల్లంతా వచ్చేస్తుంది, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొలిచేస్తుంది శంకు పూల చెట్టు. సో దీనికి పైన పందిర్లాగా కట్టించాను నేను. నెక్స్ట్ ఈ వరసంతా లిల్లీ మొక్కలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఇది కీరా దోసకాయ అండి, కీరా దోసకాయ తీగ ఇది. ఈ దొండకాయ ఎట్లా పడిందో తెలియదు కానీ మొలిచింది. మొన్న ఒకసారి ఒక 1 కిలో అట్లా హార్వెస్ట్ చేసి వండితే చేదు వచ్చింది, సో అది తీసేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వాము మొక్క అండి. ఇది కూడా జస్ట్ ఒకే ఒక్క మొక్క నేలలో పెట్టాను, చూడండి ఎంతలా అల్లుకుందో పక్కకి, మొత్తం అంతా ఒక పొదలాగా అయిపోయింది అనమాట వాము మొక్క. ఈ లైన్ అంతా లిల్లీస్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నారింజ మొక్క అండి. నారింజ మొక్క వేసాను, బతికింది. అదే పనిగా నారింజకాయలు కొని తీసుకొచ్చి వేసామన్నమాట. బతికింది, బాగానే వస్తుంది. చూడాలి ఎన్ని రోజులకి పెద్దదవుతుందో. నెక్స్ట్ ఇది వచ్చేసి చింత చెట్టు అండి. చింత ఇగురు కోసం, చింత చిగురు మనం పప్పులో వేసుకుంటాం కదా, దానికోసం అని పెట్టాము. చిగురు ఇంకా ప్రూనింగ్, అది కట్ చేస్తే ఇంకా చిగురు వస్తుంది అనమాట. ఇది బోగెన్విలియా అండి. ఈ మొక్క తీసేసేయాలి. బాగా ఇప్పుడు వర్షాలకి బాగా ఏపుగా పెరిగిపోయి ఆకులు వచ్చేసి పూలు రావట్లేదు. తెలుసు కదా, బోగెన్విలియా అంటే కాగితాల పూ చెట్టు. దానికి వాటర్ ఎక్కువ ఉండకూడదు, నేలలో పెట్టకుండా ఉండాల్సింది నేను. ఇది వచ్చేసి కాకర తీగ అండి. మళ్ళీ ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయింది. మొన్న ఒక 1 kg ఏమో హార్వెస్ట్ చేసాము. ఈ రోజు కూడా ఇంకొక 1/2 kg చేసింది, చాలా బాగుంది. ఈ చిన్న వెరైటీ అన్నమాట కాకరకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బోగెన్విలియానేనండి, ఇందాక చూపించిన మొక్క ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ జామ మొక్క, ఇది పింక్ జామ. ఇది మనం కొని తీసుకొచ్చి వేసాము. లోపల పింక్ కలర్ జామకాయలు ఉంటాయి కదా అవి. సో దీనికి కూడా ఇంకా పిందెలు అవి పడలేదు, వెయిటింగ్ అన్నమాట. చిన్న మొక్కనే ఇంకా. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఇది చూసారా, ఇది కూడా బోగెన్విలియానే. మొన్న సమ్మర్ అంతా విరక్ కాసిందండి. అదిగోండి ఆరెంజ్ కలర్ పూలు ఉన్నాయి కదా, ఆ కలర్ బోగెన్విలియా అన్నమాట. ఇప్పుడు వర్షాలకి పూలు ఆగిపోయినాయి. నెక్స్ట్ ఇది గుండు మల్లె అండి. చూసారా, ఇది విచ్చుకుంటే ఒక చిన్న సైజు రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా మొన్న సమ్మర్ అంతా బాగా పూసినాయి పూలు. ఇది మళ్ళీ క్రోటన్ అండి. ఇది ఎట్లా అంటే ఎక్కడన్నా పెరుగుతుంది ఈజీగా, అసలు ఇంకా ఆపలేమన్నమాట దీన్ని. ఇది కూడా ఇంకొక వెరైటీ క్రోటన్ అన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మొన్న చిట్టి చామంతి అండి. చిట్టి చామంతి మీకు ఐడియా ఉంటది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు ఈ మొక్క అంతా వైట్ కలర్ పువ్వులతో ఉందన్నమాట. మొన్నే ఆగిపోయింది, దాన్ని ప్రూనింగ్ చేయాలి. ఇదేంటో తెలుసు కదా, మనం గుంట గరగడాకు అంటారు కదా, భృంగరాజ, అదనమాట. కుండీలో ఉంది, సరేలే అని ఉంచేసాను. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా పెద్ద పెద్ద చెట్ల కోసమని ఉంచానండి. ఆల్మోస్ట్ ఇక్కడ మామిడి చెట్టు ఇవన్నీ పెట్టాను, పెద్ద అవ్వాలి. ఈ తీగ వచ్చేసి తీగ చుక్కుళ్ళు అనమాట, తీగ చుక్కుళ్ళు. నెక్స్ట్ ఇదేమో టొమాటో అండ్ పచ్చిమిర్చి నారు పోసారు మమ్మీ వాళ్ళు. సో ఇవి నారు వచ్చినాయి, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ మామిడి చెట్టు వచ్చేసి ఇది బంగినపల్లి మామిడి చెట్టు అని చెప్పి ఇచ్చారండి. నేను బంగినపల్లి కావాలని అడిగితే ఇది బంగినపల్లి అని చెప్పి ఇచ్చారు. కాయలు వచ్చేంత వరకు మనకి నమ్మకం లేదు అది నిజంగా బంగినపల్లా కాదా అని. నెక్స్ట్ ఇక్కడ ఈ గోడ సైడ్ వరుసగా బెండ విత్తనాలు వేసింది మమ్మీ. సో అవి కూడా కొంచెం పెద్ద అయినాయి, ఇంకా కాపు రాలేదు. వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. దాదాపు ఒక 3-4 months అవుతున్నట్టుంది. మేమే ఎక్కువ కోసేసుకొని కూరల్లోకి అది వాడేస్తున్నాము. బాగానే పెరుగుతుంది ఇది కూడా. ఇదిగోండి తీగ చుక్కుడు అని చెప్పాను కదా, దీనికి ఒక ఐరన్ ఫ్రేమ్ లాంటిది సపోర్ట్ ఇచ్చాము. ఆ ఫ్రేమ్ కి తీగలు చుట్టేసామన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని చూడండి, ఆ విండో తెరిచింది కదా, అది కిచెన్ అన్నమాట. పైన అక్కడ దాకా వెళ్ళిపోయింది, కిచెన్ లో నుంచి చుక్కుడుకాయలు కోసుకోవచ్చేమో చూద్దాము. దాని తర్వాత ఇది ఇంకొక జామ చెట్టు అండి. ఇది కూడా కొని తీసుకొచ్చి వేసిన జామ చెట్టు, నాటు జామకాయలు అని చెప్పారు. చూడాలి, మనకి ఫ్రూట్స్ వచ్చిందాక నమ్మకం లేదు కదా. సో ఇది కూడా బాగానే పెరుగుతుంది. బెండకాయలు ఇవి. తర్వాత ఈ నిమ్మకాయ అండి, దీనికి కొంచెం మొన్ననే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, కానీ ఇది ఎట్లాగా ఉంటుందో ఉండదో డౌట్ వస్తుంది. ఇది తీసేసి వేరే వేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న ఉసిరి చెట్టు అండి. మనం తినే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉప్పు కారం అద్దుకొని తింటాం కదా, ఆ ఉసిరి చెట్టు అండి. చాలా ఏపుగా ఎదిగిపోయింది. దీనికి చూడండి ఒక చిన్న ఉసిరికాయ వచ్చింది. సూపర్ ఉంది కదా చూడడానికి. మేబీ ఈ చలికాలం అయిపోయిన తర్వాత ఎండింగ్ కి కాపు వస్తుంది అనుకుంటున్నాను. చూడాలి ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ ఇది వచ్చేసి
నేరేడు చెట్టు అండి, పిల్లలు తినేసి విత్తనం వేశారు, సో అది మొలిచేసింది అనమాట నేరేడు. ఈ జామ చెట్టు అండి, దీనికి ఆల్రెడీ కాయలు కాస్తే మేము తిన్నాం కూడా, సూపర్ అంటే సూపర్ స్వీట్గా ఉన్నాయండి, ఇంకా పిందెలు వస్తున్నాయి. ఇది ఒక వెరైటీ లిల్లీ చెట్టు అండి, అలోవెరా ఇవన్నీ మీకు తెలిసినవే. ఇది వచ్చేసి ఇన్సులిన్ మొక్క అండి, మమ్మీ దీన్ని పెట్టుకున్నారు, అప్పుడప్పుడు ఈ ఆకులు తింటారు షుగర్ కంట్రోల్ అవ్వడానికి అట్లాగా. సో ఇది కూడా ఇన్సులిన్ చెట్టే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తీగలు కట్టాను చూసారా, చిక్కుడు తీగకి, సో ఆ తీగల మీద అల్లుకొని వెళ్తుంది అనమాట. ఈ ఎడీనియం చూసారా, అక్కడ ఒక ముడిలాగా పడింది, దీనికి ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి శంకు పువ్వు, ఎక్కడ చూసినా ఈ శంకు పువ్వులేనండి ఇంటి నిండా. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా జామ చెట్టు, దానికి పిందెలు ఇంకా లోపల కూడా ఉన్నాయి. సో ఇవి పెద్ద అయితే మాత్రం చాలా మంచి స్వీట్గా మంచి పెద్ద సైజ్ కాయలు వచ్చినాయండి, ఆల్మోస్ట్ ఒక 3-4 పడ్డాయి, ఇంకా చెట్టు పెద్దది అవ్వాలి, చిన్న మొక్కకే వచ్చినాయి మొన్న. నెక్స్ట్ వచ్చేసి ఇది దానిమ్మ మొక్కలు 2 పక్క పక్కనే పెట్టానండి, 2 ఒకే వెరైటీ అనుకుంటున్నాను, చూడాలి ఎలా వస్తుందో. ఇదిగోండి ఒక చిన్న పిందెలాగా పడ్డాయి అన్నమాట 2, బట్ ఇప్పుడే రావు కాయలు, కొంచెం ఇంకా పెద్దవి అవ్వాలి చెట్లు. ఇది సెకండ్ దానిమ్మదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జామకి, ఇది ఎన్నోది 5th, 6th అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి బంతి మొక్క, బంతి నారు తీసుకొచ్చి నిన్నే మమ్మీ నాటారండి కింద. ఆల్మోస్ట్ కారబంతి మొక్కలు, బంతిలో ఎల్లో ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నిన్ననే నాటారు, ఇంకా నాటుకోలేదు, అందుకే అలా పడిపోయినట్టున్నాయి. సో వాటరింగ్ అవి చేసుకుంటా ఉండాలి, నిలుస్తాయి అన్నమాట. ఇది కూడా ఇంకొక ఇందాక చూపించిన జామ మొక్క ఇది కూడా. నెక్స్ట్ ఇది నిమ్మ అండి, ఇది బాగానే ఉంది, దీనికి వస్తాయేమో చూడాలి నిమ్మకాయలు, చిన్న మొక్కే ఇది కూడా. నెక్స్ట్ అక్కడక్కడ వచ్చేసి వంగనారు వేశారనమాట, నిన్న ఈ బంతినారు ఇవన్నీ తెచ్చారు కదా, వాటితో పాటు వంగనారు కూడా వేశారనమాట. ఇది ఇంకొక నేరేడు చెట్టు, బట్ ఇక్కడ నేరేడు చెట్లు ఉంచొద్దనే అంటున్నారు, బాగా పెద్ద మానులు అవుతాయంట, సో కొంతకాలం చూసి తీసేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కాకర తీగ అండి, కాకర తీగ కూడా ఇలాగా ఐరన్ ఫ్రేమ్ పెట్టేసి దీనికి ఇప్పుడు అంతా తీగలు కట్టించి ఈ కాకర తీగని అల్లించుకోవాలన్నమాట పైకి. దీంతో పాటు ఇది కీరా దోసకాయ అండి, కీరా దోసకాయ, సో ఇది కూడా అల్లుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ ఇంకా వంగనారు అది పెట్టారు నిన్ననే, ఇవి కొంచెం పెద్దవి అవ్వాలి, పెద్దవైన తర్వాత చూపిస్తాను. అండ్ అక్కడక్కడ అలోవెరా ఉంది. ఇది కూడా ఇది వచ్చేసి మా చౌకగాడు చూసారా, ఇవి వచ్చేసి గోర్చుకుళ్ళు అనమాట, గోర్చుకుళ్ళు ఇప్పుడిప్పుడే పెద్దవి అవుతున్నాయి. సో ఒక 3-4 మొక్కలు ఉన్నాయి గోర్చుకుళ్ళు. నెక్స్ట్ ఇది వచ్చేసి మునగ అండి, మునగ మొక్క పెట్టారు మమ్మీ, నేను వద్దని చెప్పాను పురుగులు అవి వస్తాయని, బట్ పెట్టారు, చూద్దాం ఎట్లా ఉంటుందో. దీని తర్వాత ఇంకొక అలోవెరా కూడా ఉంది, దాని తర్వాత అక్కడక్కడ మళ్ళీ వంగనారు కూడా పెట్టారనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీ కలర్ హైబిస్కస్, అదే మందార అని ఇచ్చారండి. ఇది కుండీలో ఉన్నప్పుడు పూలు పూసింది, కానీ రెడ్ కలర్లోనే వచ్చినాయి, మల్టీ కలర్లో ఏం రాలేదు, సరేలే అని నేలలో పెట్టాను తీసి. నెక్స్ట్ ఇది చూసారా, ఇదేంటో గెస్ చేయండి. ఎస్, రాధా మనోహరం అండి, ఇది చూసారా ఎంత బాగా పూలు పూసినాయో. ఇది డైరెక్ట్గా పైకి 3rd ఫ్లోర్ దాకా అల్లిస్తున్నానండి, అంత చెట్టు నిండా పూలే అనమాట, ఎక్కడ చూసినా చూసారా పై వరకు ఆల్మోస్ట్ 2nd ఫ్లోర్ దాటి వెళ్ళిపోయింది. ఇంకా ఇది సపోర్ట్ ఇవ్వాలి దీనికి ఇంకా మంచిగా, చాలా బాగా కనిపిస్తుంది బిల్డింగ్ బయట నుంచి. ఇంకా ఎప్పుడు చూసినా పూలేనండి దీనికైతే మాత్రం. ఇది స్టార్టింగ్లో అసలు ఒక్క పువ్వు కూడా రాలేదు, నేలలో పెట్టాము, అసలు ఏం చెట్టు ఇచ్చారు, వస్తుందా రాదా అనుకున్నాను, కానీ బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని వంగనారు వేశారనమాట. నెక్స్ట్ ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ వచ్చేసి కనకాంబరం పూలు, కనకాంబరం చెట్టు. ఇది వచ్చేసి మద్రాస్ కనకాంబరం అండి, ఆరెంజ్ కలర్ మద్రాస్ కనకాంబరం ఉంటుంది కదా అదనమాట. మీకు ఇక్కడ ఒక పువ్వు మొన్నటి వరకు పూలు పూసినాయి, ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్ అనమాట. ఇది బాగా పక్కలకి పాకిపోయి పొదలాగా అవుతుందండి, తీసేయాలి. నేను ఒక్క మొక్క పెట్టాను, కానీ పక్కకంతా చిన్న చిన్న పిలకలు వచ్చేసినాయి, సో అవన్నీ ట్రిమ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ ఒక 3-4 నాటు కనకాంబరాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎల్లో పూల చెట్టు ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ అంతా ఇంకా పామ్ ట్రీస్ డెకరేషన్ పర్పస్కి వేసాను. వరుసగా ఒక 5 ట్రీస్ ఉంటాయి, మీరు బయట నుంచి చూసారు కదా. ఇదిగోండి, మనకి ఇట్లాంటివే ఎల్లో కలర్ పూలు వస్తాయి కదా, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇందులో ఒక 2-3 కలర్స్ ఉంటే తెచ్చి వేసాను అనమాట. చూసారా, ఇదిగో మద్రాస్ కనకాంబరం పక్కకంతా వచ్చేసాయి పిలకలు. అండ్ ఇంకా కొన్ని కుండీలలో భృంగరాజ్, అదే గుంటగరడాకు, అదే మొలుస్తుందండి. సరే మనకి యూజ్ అవుతుంది కదా అని ఇంకా అలానే ఉంచాను. కోసే కొద్దీ మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది విరజాజికి పందిరి వేసామండి. చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి ఈ పందిరి అంతా ఈ విరజాజులు పాకి మొత్తం పూలు పూస్తే చూడడానికి సూపర్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా. ఇవన్నీ పామ్ ట్రీస్. దీని తర్వాత ఇవి వచ్చేసి మిరప మందార అంటారు కదా, అవండి. లైట్ పింక్ కలర్ మిరప మందార. ఇందులో రెడ్ కూడా ఉండాలి కానీ ఆ మొక్క చచ్చిపోయిందండి, ఎందుకనో మళ్ళీ తీసుకొని రావాలి. ఇదన్నమాట, 2 మొక్కలు ఉన్నాయి మనకి మిరప మందారలో. మొత్తం ఎప్పుడు చూసినా చెట్టుకి మినిమం ఒక 10 మొగ్గలు ఉంటాయి. ఇది ఒంటిరెక్క మందార అండి, ఎల్లో కలర్ హైబ్రిడ్ వెరైటీ. ఇది కూడా చాలా బాగా మొక్క పెరగదు కానీ పువ్వులు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, పెద్ద చెట్టు అవుతుంది యాక్చువల్లీ ఇది. ఇందులో ఇంకొక కలర్ అన్నమాట. ఇదిగోండి ఇంకొక మిరప మందార. చెట్టుకు ఎప్పుడు చూసినా ఒక మినిమం ఒక 5-6 ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. అండ్ ఒక 4-5 మొగ్గలు కూడా ఉంటాయి రెడీ టు బ్లూమ్. ఇది కూడా ఒంటిరెక్క మందారేనండి, నాకు తెలిసి ఇది ఆరెంజ్ కలర్ అనుకుంటా. పూలు ఈరోజు లేవు. ఇది బౌగెన్విలియా అండి, వర్షాలకి పూలు రావటం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి బాన్సాయి నూరు వరహాలు. ఇందులో వైట్ వెరైటీ అన్నమాట, వైట్ కలర్. నేలలో వేస్తే పెద్ద మొక్క అవుతుంది అని చెప్పి నేలలో వేసాను. అందులోనే ఇది రెడ్ కలర్ అన్నమాట. సో రెడ్, ఇక్కడ వైట్, అండ్ అటు సైడ్కి పింక్ ఒకటి ఉంది. ఇవి ఎప్పుడెప్పుడు పెద్ద అయ్యి ఎప్పుడెప్పుడు చెట్టు నిండా పూలు వస్తాయా అని చూస్తున్నాను. ఇదిగోండి శంకు పూలు ఇక్కడ కూడా అల్లేసుకుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒంటిరెక్క మందార హైబ్రిడ్ వెరైటీ పింక్ లో. ఇది వచ్చేసి మల్లె అనమాట. ఇది మొన్ననే తీసుకొచ్చి వేసాము, నెక్స్ట్ సమ్మర్ కల్లా మంచి పూలు వస్తాయని. ఇదిగోండి పింక్ నూరు వరహాలు బాన్సాయి వెరైటీ. ఇది కూడా నేలలో వేస్తే బాగా పెద్ద చెట్టు అవుతుందంటే ఇంకా నేలలో వేసాను అనమాట. ఇది కూడా ఒంటిరెక్క మందార, మంచి కనకాంబరం కలర్ ఉంది కదా, చాలా బాగుంది కదా. సో ఇవన్నీ ఒంటిరెక్క మందారాల వెరైటీలు అనమాట. అదిగోండి విరజాజి పూలు చూసారా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదంతా పందిరంతా అల్లుకొని, బయట ఉన్న సన్నజాజి కూడా ఈ పందిరి మీదకే తీసుకొని రావాలండి. సో అవి కూడా త్వరలోనే లోపలికి తీసుకొస్తాను. సో ఇవి అవి కలిసి పందిరంతా నిండిపోతే ఎంత బాగుంటుందో కదా. వెయిటింగ్ ఫర్ దాట్. దీనికి కావాల్సిన ఎరువులు అవి ఇవి అన్నీ వేస్తున్నాను. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. ఇట్ విల్ హెల్ప్ అండి మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి. నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. నాకు ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.